నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. చర్లపల్లి డివిజన్ చక్రీపురం కాలనీలో 200 మీటర్ల రోడ్డు పనులను స్వయంగా కాలనీ సభ్యులతో పరిశీలించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. గతంలో అసోసియేషన్ సభ్యులు పలుమార్లు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్కి ఈ రోడ్డు పనుల కోసం వినతి పత్రం అందజేయగా కార్పొరేటర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ రోడ్డు పనులను మంజూరు చేయించారు. దీంతో కాలనీ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, పాండు ముదిరాజ్, సహదేవ గౌడ్, ఏరల్లాల్ నాయక్, వెంకటరెడ్డి, శ్రీకాంత్ యాదవ్, సత్యమ్మ, రమ, అరుణ, మున్ని తదితరులు పాల్గొన్నారు. 100 మీటర్ల సీసీ రోడ్డు పనులను ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. 15 రోజులు ఈ పని అనేది పూర్తిగా కూడా కొనసాగుతుంది. మరి ఆ 15 రోజులు రాకపోకలకు ఇబ్బంది కలిగినా కూడా మరి ఆల్టర్నేటివ్ రూట్ కూడా చూపించడం జరిగింది. మరి 15 రోజుల తర్వాత రోడ్డు పూర్తిగా అయిపోయినాక మరి ఈ రోజు వీళ్ళు తవ్వకాలు అనేవి స్టార్ట్ చేసిన రేపు లెవెల్ చెక్ చేసుకుని మరి ఎల్లుండి అవతల నుండి M10, M20 సో వారం నుంచి 15 రోజులలో ఈ రోడ్డు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత కట్టలు కట్టుకుని ఈ రోడ్డుకి వాటర్ ప్యూరీ చేసుకున్న తర్వాత వినియోగించుకోవాలని కాలనీ పెద్దలకు తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా చక్రీపురం కాలనీలో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల వర్కులు కంప్లీట్ చేసుకున్నాము. మరి మొన్నటికి మొన్న సివరేజ్ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో మరి బుచ్చిరెడ్డి కాలనీ లేన్ అయితేనేముంది, అదేవిధంగా అసోసియేషన్ బ్యాక్ సైడ్ మరి డ్రైనేజ్ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు ఒక లేను 16 లక్షల రూపాయలతోటి, ఒక లేను 8 లక్షల రూపాయలతోటి కూడా యూజీడీ పైప్ లైన్లు వచ్చి పని ప్రారంభించుకుంటాం. 2-3 రోజుల వినాయక నిమజ్జనం సందర్భంగా ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి చక్రీపురంలోని ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి లేను, ప్రతి మూల కూడా మరి సీసీ రోడ్లు వేసుకున్నాం. గతంలో మేయర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రస్తుతం నా ఆధ్వర్యంలో కూడా మరి మంచినీటి పైప్ లైన్లు మరి ఓఆర్ఆర్ ఫేజ్ 1 లో కూడా లేని కాలనీలకు వీళ్ళు ఇచ్చుకున్నాం. మరి 100 kV ఉంటే దాన్ని 350 kV చేసుకున్నాం. ట్రాన్స్ఫార్మర్లు అయితేనేముంది, స్తంభాలు అయితేనేముంది, లైట్లు అయితేనేముంది. అదేవిధంగా రాకపోకలకు సంబంధించిన ఆల్టర్నేటివ్ రూట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకున్నాం. మౌలిక సదుపాయాల కల్పనలో మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మనకి ఏ పని అడిగినా కూడా వెంటనే ఇస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కమిషనర్ గారికి మరి నేను స్టాండింగ్ కౌన్సిల్ అయిన తర్వాత 25 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి చర్లపల్లి గ్రేవ్యార్డ్ అయితేనేముంది, చక్రీపురం, నాగార్జున కాలనీ, ఈసీ నగర్, మెంటు, మహాలక్ష్మి, చర్లపల్లి, పెద్ద చర్లపల్లి ఇట్లా అనేక కాలనీలలో సీసీ రోడ్లని డెవలప్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి డ్రైనేజ్ పనులు మరి గతంలో కూడా 5 మరి డీసీ కాలనీ అయితేనేముంది, ఈ రోజు చక్రీపురం 2 గల్లీలు అయితే శ్రీరామ్ నగర్ కాలనీ, అదేవిధంగా వెంకటరెడ్డి నగర్ ఇట్లా యూజీడీ కూడా శాంక్షన్ చేసుకుని పనులు స్టార్ట్ అయినాయి. మరి చర్లపల్లి డివిజన్ లో ప్రతి ఒక్క వీధి అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశంగా మేము తీసుకొని ఇనిషియేటివ్ గా కాలనీ ప్రజలు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. మరి రాబోయే రోజులలో కూడా చాలా చక్కటి అభివృద్ధి సంక్షేమంతో మరి చర్లపల్లి ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్.